గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మహిళా నాయకత్వాన్ని లేకుండా అంతం చేయాలని ఈ మూడు పార్టీలకు చెందిన నాయకులు కంకణం కట్టుకున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. మా నాయకురాలు కవిత గారు తెలంగాణలో ఏ పెద్ద లీడర్ కూడా చర్చ పెట్టని 5 ప్రధానమైన అంశాలను రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చర్చకు పెట్టడం జరిగింది. పాంచజన్యం అనే ఒక ఆలోచనతోటి ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉపాధి, రైతే రాజు, సామాజిక న్యాయం, వీటి చుట్టూ కదా చర్చ జరగవలసింది. ఈ 78 సంవత్సరాల భారతవనిలో ఇప్పటికీ పెద్దగా ఎస్సీ ఎస్టీలు ఎందుకున్నారు, వీళ్ళకు వైద్యం ఎందుకు అందుతలేదు, విద్య ఎందుకు అందుతలేదు, ఉపాధి ఎందుకు దొరుకుతలేదు, రైతు రాజెందుకు కాలేదు అనే అంశాలను కదా కాంగ్రెస్ పార్టీ కానీ, గతంలో పాలించిన బీఆర్ఎస్ పార్టీ కానీ, ఆ నాయకులు కానీ, లేకపోతే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ నాయకులు కానీ అడగవలసింది, మాట్లాడవలసింది. అది పక్కన పెట్టి వారం రోజులు కానీ మా పార్టీ మీద పడి ఏడవడంలోనే మీ దుస్థితి కానీ, మీ దుర్మార్గమైన ఆలోచన కానీ ఈ తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమవుతున్నది అనేది ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. నిన్న అడ్లూరి లక్ష్మణ్ గారు ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖ మంత్రివర్యులు ఆయన ఏమంటాడంటే, ఇన్ని పైసలు ఎక్కడి పార్టీ పెట్టడానికి అని అంటున్నాడు. నేను స్పష్టంగా అడుగుతున్నా అడ్లూరి లక్ష్మణ్ గారిని, అసలు తెలంగాణకు సంబంధించిన పైసలు ఎటుపోతున్నాయో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న మీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఖర్చు పెట్టవలసిన పైసలను ఎక్కడికి డంప్ చేస్తున్నాడో ఒకసారి మీరు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది. చేవెళ్ల డిక్లరేషన్లో ఎస్సీ ఎస్టీలకు మీరు ఇచ్చిన హామీలు మర్చిపోయింది. 2.5 సంవత్సరాలు అవుతుంది. చేవెళ్ల వేదికగా మీరు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన హామీ ఏంటి? అంబేద్కర్ అభయాస్తం కింద 12 లక్షలు ఏమైనాయి? ఈ దళితులకు ఇవ్వాల్సింది, గిరిజనులకు ఇవ్వాల్సింది, దానికి సమాధానం ఉందా మీ దగ్గర? అడ్లూరి లక్ష్మణ్ గారు ప్రతి ఎస్సీ కుటుంబానికి ఇందిరమ్మ పేరుతోటి ఇండ్లు ఇస్తాం, 6 లక్షలు మీ చేతిలో పెడతామని చెప్పిండు. ఆ 6 లక్షలు ఎవడెత్తుకపోయిండు? 6 లక్షలు తెలంగాణ బార్డర్ దాటిపోయినాయా, తెలంగాణలోనే ఉన్నాయా? 6 లక్షలు ఎప్పుడు ఇస్తారు? దానికి సమాధానం చెప్పండి. నిన్నగాక మొన్న మీ ముఖ్యమంత్రి గారు వారి తమ్ముడు సోదరుడు ఇద్దరు కలిసి దళితులకు చెందిన 900 ఎకరాలను కూడా కొట్టేయడానికి ఒక దుర్మార్గమైన పథక రచన చేస్తున్నారు. ఈ భూములు మా దళితులే అని ముఖ్యమంత్రి గారి దగ్గర నిటారుగా నిలబడి అడిగే శక్తి నీకున్నదా అని కూడా ఈ సందర్భంగా అడ్లూరి లక్ష్మణ్ గారిని నేను ప్రశ్నించదలుచుకున్నా. ఇవాళ అంతేకాకుండా ఈ రాష్ట్రంలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడతాడు. 18,000 కోట్లకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ కోసం కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో చచ్చిపోయింది. ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎవరు పనిచేసే పరిస్థితి లేదు. కాంగ్రెస్ మొత్తం కూడా పాత్ర వేయబడ్డదని చెప్పినటువంటి రాజగోపాల్ రెడ్డి బీజేపీతోని 18,000 కోట్ల కాంట్రాక్ట్ తీసుకోవడంలో భాగంగా నువ్వు బీజేపీని పోటీ చేసి ఓడిపోయి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి ఇలా నువ్వు నీతి వాక్యాలు చెప్తున్నావు. నీకేం శానిటీ ఉందో ఇలా ఈ రాష్ట్ర ప్రజానికని చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా టీపీసీ సంబంధించినటువంటి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడతాడు, మా యొక్క ముఖ్యమంత్రి గారిని నువ్వు కర్కోటకుడు అంటావా కవిత గారని. మరి కర్కోటకుడు కాకుండా నీ ముఖ్యమంత్రిని ఏమని పిలవాలో మీరు ఇలా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా మా పాంచజన్యాలు అనేటువంటి ప్రజలకు వెళ్తుంటే మీకు ఎక్కడికక్కడ ఒళ్ళు మంటలు పుడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇలా మీ ముఖ్యమంత్రి హైడ్రా పేరు మీద కూల్చివేతలు చేస్తా అంటే మీ కల్మషం లేని మీ ముఖ్యమంత్రిని కర్కోటకుడు అనుకుంటే ఏమనాలి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీసం 9 నెలల నుంచి జీతాలు లేకుండా చేస్తున్నప్పుడు మీ ముఖ్యమంత్రి నివాళనలో మహేష్ కుమార్ గౌడ్ సమాధానం చెప్పాలి. కల్లాలల్లో ఒడ్లట్నే ఉన్నాయి, కల్లాలల్లో
జొన్నలు అట్లనే ఉన్నాయి. మిర్చి పంట కూడా ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాలు లేకుండా ఆగమైపోతుంటే, అన్నదాతలు ఆగమైపోతుంటే నీ ముఖ్యమంత్రిని ఏమనాలి, కర్కోటకు కాకుండా ఏమనాలో చెప్పాలి. పెంచిన పింఛన్ చేయకపోతే కనీసం రిటైర్డ్ అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ రిటైర్డ్ అయినటువంటి వాళ్లకు పెన్షన్దారులు వాళ్ళ పెన్షన్దారుల బెనిఫిట్ లేకపోతే మందుగోళాలు తెచ్చుకోలేక వాళ్ళ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పెన్షన్దారులు. మరి నేను కర్కోటకుడు కాకుండా ఏమనాలో మహేష్ కుమార్ గౌడ్ నువ్వు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కనీసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సూది దూది లేనటువంటి పరిస్థితి. మరి నీ ముఖ్యమంత్రిని కర్కోటకుడు కాకుండా ఇంకేమనాలో ఇలా సమాధానం చెప్పాలి. మాతా శిశు మరణాలు జరుగుతున్నాయి, ఎక్కడ కూడా ఒక ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లేవు. ప్రతి ఒక్క ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రులు చూస్తే దరిదాపుగా 38% మాతా శిశు మరణాలు పెరుగుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నీ ముఖ్యమంత్రి కర్కోటకుడు కాకుంటే ఏమనాలో ఇలా మహేష్ కుమార్ గౌడ్ సమాధానం చెప్పాలి. ఇలా కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఒక స్పష్టమైన ఎజెండా పెట్టుకొని బీఆర్ఎస్ పని ఖతమైపోయింది. రాబోయేటువంటి భవిష్యత్తు తరాలకు నాయకిగా కేవలం కవితకే ఉన్నది. ఆమెను మనం ఎదుర్కోకపోతే మన కుర్చీలకు ప్రమాదం వస్తుంది, మన పరిపాలనకు ప్రమాదం వస్తుంది అని చెప్పేసి ఎజెండా పెట్టుకొని ఇలా కవిత గారి పైన విమర్శలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకొని మీరు పరిపాలన పైన దృష్టి పెట్టి ప్రజలపైన దృష్టి పెట్టండి తప్పితే కవిత గారి పైన అవాకు చవాకు పెడితే మాత్రం తస్మాత్ జాగ్రత్త కాంగ్రెస్ నాయకులు హెచ్చరించవచ్చు. జై తెలంగాణ. మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు ఎల్ రూప్ సింగ్, నేను టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడిని. సో మీ అందరికి కూడా తెలుసు, మొన్ననే మా అధినేత్రి కవితమ్మ గారు టీఆర్ఎస్ రాష్ట్ర సేన పార్టీని ఆవిష్కరించిన తర్వాత ఆ సందర్భంలో తను మాట్లాడినటువంటి మాటలు, ప్రజలకు చెప్పవలసినటువంటి అంశాలన్నింటినీ వివరించిన తర్వాత ప్రధానంగా కేసీఆర్ గురించి మాట్లాడినటువంటి మాటల పట్ల బీఆర్ఎస్ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఎక్కువ ఉలికి పడుతున్నారు. అది ఎందుకో అర్థం కావడం లేదు. ఒకవేళ కేసీఆర్ గారికి తను అన్న మాటలు ఏమైనా ఇబ్బంది ఉంటే పాప బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడాలి. సరే, అక్కడక్కడ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు ఏదో పద్ధతుల్లో, కానీ వాళ్లకు లేని బాధ, వాళ్లకు కలిగిన ఇబ్బంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే కలుగుతున్నది. అంటే ఇక కవితమ్మ గారు తెలంగాణలో ప్రజాస్వామ్యంలో నిలబడ్డది, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మనగూడ లేకుండా పోతుంది అంటే అది కవితమ్మ వల్ల అనేటువంటి భయాన్ని కాంగ్రెస్ పార్టీ గ్రహించి ఇవాళ వాళ్ళ మాటలు నోటికి వచ్చినట్టు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత 10 సంవత్సరాల్లో జరిగినటువంటి కృషి, ఇవాళ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వందల వేల సంఖ్యలో గుడిసెలు, పేదవాళ్ల గుడిసెలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో తొలగిస్తూ ఉంటే, అన్నా ఎక్కడమ్మా కేసీఆర్, నువ్వు రా అన్నా మమ్మల్ని కాపాడు అని మొత్తుకుంటా ఉంటే ఫామ్ హౌస్లకి వెళ్ళి బయటికి వెళ్లకుండా పన్న కేసీఆర్ మన పాత కేసీఆర్ కాదు అని అన్నది. అది తప్పని మీరు సమాజానికి, ప్రజలకు చెప్పగలరా? ఈ రకంగా ఒక్కటే కాదు, ఇలా హైదరాబాద్లో ఎటు చూసినా హైడ్రా పేరుతో పేదవాళ్ళ గుడిసెలు తప్ప ధనవంతుల బిల్డింగ్లను ముట్టుకోవడం లేదు. ఒక మహా పెద్ద భవనం, అది పూర్తిగా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతిని రద్దు చేస్తూ తిరిగి దాన్ని వల్ల మీరు కాంగ్రెస్లో అధికారంలో వచ్చిన తర్వాత అనుమతి ఇచ్చారు కదా, ఆ భవనాన్ని ఎలా అనుమతిస్తారు, పేదవాళ్ళ గుడిసెలు ఎలా తొలగిస్తారు అని పేదవాళ్ల పక్షాన రోడ్డు మీద రోజంతా పోయి కవితమ్మ ధర్నా చేసింది కదా. అది తప్ప? అది ఆ రోజు కేసీఆర్ గారు హైదరాబాద్లో లేరా? కేటీఆర్ గారు హైదరాబాద్లో లేరా? ఎందుకు వాళ్ళు స్పందించలేదు?